ఫిబ్రవరి 4 రథసప్తమి సూర్యగ్రహణంతో సమానమైన రోజు కాబట్టి ఇంటి గుమ్మానికి ఈ ఆకు కడితే చాలు 1 గంటలో అపార ధనయోగం వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. 2025 ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి రాబోతుంది. ఇది ఎంతో పవిత్రమైన రోజు. ఇది సూర్యగ్రహణంతో సమానమైన రోజు మరియు సూర్యుడు పుట్టిన రోజు. అయితే ఈ రథసప్తమి రోజు మీరు ఏం చేసినా చెయ్యకపోయినా ఈ ఆకులను తెచ్చి మీ ఇంటి గుమ్మానికి కడితే చాలు 1 గంటలో అపార ఐశ్వర్యయోగం సిద్ధిస్తుంది. మీ ఇంటికి ఉన్న అన్ని రకాల దరిద్రాలు పోతాయి. ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు మీ ఇంట్లోని వారందరికీ నేరుగా అందుతాయి. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం సూర్యదేవాయ నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఈరోజు ఎవరైతే ఈ చెట్టు ఆకులను ఇంటి గుమ్మానికి కట్టుకుంటారో అలాంటి ఇంటికి ఎన్నో రకాల శుభ ఫలితాలు కలుగుతాయి. నరదృష్టి, నరపీడ, నరఘోష ఆ ఇంటికి తగలవు. ఆ ఇంట్లో వారికి ఎలాంటి దోషాలు ఉన్నా పోతాయి. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి ఎంతో పవిత్రమైన ఈ రథసప్తమి రోజు గుమ్మానికి ఏ ఆకులు కట్టుకుంటే ఐశ్వర్యం సిద్ధిస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమిని హిందువులు రథసప్తమిగా జరుపుకుంటూ ఉంటారు. మన కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం ఎవరైనా ఉన్నారు అంటే అందులో తొలి స్థానం సూర్య భగవానుడికే దక్కుతుంది. అందుకే ఆయనను ప్రత్యక్ష నారాయణుడు అని సంబోధిస్తూ ఉంటారు. హిందూ పురాణాల పంచాంగం ప్రకారం మాఘమాసంలోనే శుద్ధ సప్తమి నాడు 1000 కిరణాలు గల సూర్య భగవానుడు జన్మించాడని ఆ రోజునే సూర్యుడు పుట్టినరోజుగా తిథిగా భావిస్తారు. అందుకే ఆ రోజున రథసప్తమిగా భారతీయులందరూ కూడా పండుగ చేసుకుంటూ ఉంటారు. సకల జీవకోటి రాసులందరికీ వెలుగును ప్రసాదించే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజు కూడా ఈ రోజే అని నమ్ముతూ ఉంటారు. రథసప్తమి నాడు బంగారమును కానీ వెండిని కానీ రాగిని కానీ దానం చెయ్యాలి. ఈరోజు ఉపవాసం ఉండి సూర్య సంబంధముకు రథోత్సవాది కార్యక్రమాలను చూస్తూ కాలక్షేపం చెయ్యాలి. రథసప్తమి వ్రతమును చెయ్యడం వలన సూర్య భగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాలు సకల సంపదలు చేకూరుతాయని పురాణాలు చెబుతూ ఉన్నాయి. సౌరమాన ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుద్ధ సప్తమి రథసప్తమిగా పరిగణిస్తారు. సూర్య భగవానుడు జన్మించిన పుణ్యతిథి ఈరోజు. సూర్య భగవానుడు ఈ పుణ్య దినాన జన్మించట వలన సూర్యదేవుని జయంతిగా కూడా పేర్కొంటారు. మాఘమాసంలో వచ్చే శుద్ధ సప్తమిని సూర్య సప్తమి, ఆచల సప్తమి, మహాసప్తమి, సప్త సప్తమి ఇలా అనేక పేర్లతో జరుపుకుంటూ ఉంటారు. పురాణాల ప్రకారం రథసప్తమి వ్రత విధానం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఒకసారి ఈ వ్రత విధానాన్ని వ్రత ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలిపాడు. పూర్వకాలంలో కాంభోజ దేశమున యశోధర్ముడు అనే రాజు ఉండేవాడు. అతనికి ఒక కుమారుడు ఉండేవాడు. ఆ కుమారుడు ఎప్పుడు వ్యాధుల బారిన పడేవారు. తన కుమారునికి వ్యాధులకు కారణం ఏంటని ఆ రాజు బ్రాహ్మణులను అడిగాడు. అప్పుడు బ్రాహ్మణులు రాజుగారితో, రాజా, నీ కుమారుడు పూర్వజన్మలో పరమలోభి అయిన వైశ్యుడు. రథసప్తమి మహాత్యము వలన మీకు జన్మించాడు. లోభి అయినందువలన వ్యాధిగ్రస్తుడయ్యాడు అని చెప్పారు. దీనికి పరిహారం అడిగిన రాజుకు బ్రాహ్మణులు ఇలా చెప్పారు. ఏ వ్రత ఫలమున ఇతడు మీకు కలిగెనో అదే రథసప్తమి వ్రతములు చేస్తే పాపము నశించి చక్రవర్తి అవుతాడు అని ఋషులు చెప్పగానే రాజు అలానే చేశాడు. దీంతో ఆ రాజుకు తగిన ఫలితము కలిగింది అని ధర్మరాజుకు శ్రీకృష్ణ పరమాత్ముడు తెలిపాడు. ఇక రథసప్తమి రోజు అరుణోదయ కాలంలో ఆకాశంలో నక్షత్రాల కూటమి రథ ఆకారంలో ఉంటుంది. ఇలా రథ ఆకారంలో నక్షత్రాలు ఉండే సప్తమినే రథసప్తమిగా చెబుతారు. అందుకే ఈరోజు అరుణోదయ వేళ సూర్యునికి ప్రీతికరమైన 7 జిల్లేడు ఆకులను
7 చిన్న రేగి పండ్లను శిరస్సుపై కానీ లేదా భుజాలపై కానీ లేదా శిరస్సు భుజాలు రెండిటి మీద కానీ పెట్టుకొని స్నానం చేస్తారు. ఇలా స్నానం చేయడం వలన ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని, 7 జన్మల పాపాలు తొలగిపోతాయని గర్గ మహాముని ప్రబోధించాడు. సప్తమి రోజు ఎవరైతే ఇలా జిల్లేడు ఆకులతో రేగి పండ్లతో స్నానం చేస్తారో వారికి 7 జన్మల పాపాలు తొలగిపోతాయి. అంతేకాదు మానవుడు తన జీవితంలో 7 రకాలైనటువంటి పాపాలు చేస్తాడు. ఆ పాపాలు కూడా ఈ రథసప్తమి రోజున చేసే స్నానంతో తొలగిపోతాయి. ఇంతకీ ఆ పాపాలు ఏమిటి అంటే, ఈ జన్మలో చేసిన పాపాలు, జన్మాంతరాలు చేసిన పాపాలు, తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు, మనసుతో చేసిన పాపాలు, వాక్కుతో చేసిన పాపాలు, శరీరంతో చేసిన పాపాలు, ఇలా 7 రకాల పాపాలు రథసప్తమి స్నానంతో హరించుకుపోతాయి. అసలు జిల్లేడు ఆకులను, రేగి పళ్ళను తలపై భుజాలపై పెట్టుకొని ఎందుకు స్నానం చెయ్యాలో చాలామందికి తెలియదు. రేగి పళ్ళు సూర్యకిరణాలలోని జ్ఞానశక్తిని నిలువ ఉంచుతాయి. కాబట్టి ఈ ఆకులను శిరస్సుపై భుజాలపై పెట్టుకొని స్నానం చేయడం వలన వీటిలో ఉన్న విద్యుత్ శక్తి నీళ్లలోకి కలిసి శరీరంపై, ఆరోగ్యంపై ప్రభావం చూపించి మంచి ఫలితాలు ఇస్తాయి. ఈ సృష్టిలో సూర్యుడిలోని శక్తిని తమలో దాచుకునే శక్తి 2 వృక్షాలకు మాత్రమే ఉంది. అందులో మొదటిది జిల్లేడు చెట్టు, రెండవది రేగి చెట్టు. అందువలన రథసప్తమి రోజున ఈ రెండింటిని తల మీద, భుజం మీద పెట్టి మొదటి 3 చెంబుల నీటిని ఆ జిల్లేడు ఆకు, రేగి పళ్ళ మీద పోసి స్నానం చేసుకుంటే సూర్యుడిలోని అత్యంత శక్తి మన శరీరంలోకి ప్రవేశించి అనేక వ్యాధులు, పాపాలు పొయ్యేలాగా చేస్తుందని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఆమ్లా గుణం కలిగిన జిల్లేడు ఆకు, రేగి పళ్ళను శిరస్సు మీద పెట్టడం వలన శిరస్సుకు ఎంతో మేలు జరుగుతుంది. జిల్లేడు ఆకులోని రసాయనం జుట్టుకు గట్టిపరుస్తుంది, అలాగే మెదడును చల్లబరుస్తుంది. జిల్లేడు ఆకును ఆర్కపత్రం అని, రేగి పండును ఆర్కఫలం అని కూడా పేర్లు ఉన్నాయి. సూర్యుడికి కూడా ఆర్కహ అనే నామం ఉంది. అందువల్ల జిల్లేడు ఆకులు, రేగిపళ్ళు అంటే సూర్యుడికి ఎంతో ఇష్టం. 7 జిల్లేడు ఆకులు సూర్యుడికి ప్రధానంగా ఉన్న 7 రకాలుగా మాత్రమే కాక 7 జన్మలలో చేసిన పాపాలను, 7 రకాలైన వ్యాధులను నశింపచేస్తాయి. ఈ ఆకులను నెత్తి మీద పెట్టుకొని స్నానం చేయడం వలన ఈ ఆకులలో నిల్వ చేయబడిన శక్తి శిరోభాగంలోని సహస్రాన్ని ఉద్దీపనం చేసి అక్కడ నాడులను ఉత్తేజపరుస్తుంది. దీనివలన మానసిక దృఢత్వం, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. రథసప్తమి రోజున ఇలా స్నానం చేయడానికి ముఖ్య కారణం కూడా ఉంది. అది ఏమిటి అంటే, శిశిర ఋతువులో రథసప్తమి పర్వదినం వస్తుంది. శిశిర ఋతువుకు ముందు ఉండే హేమంత ఋతువులో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. శిశిర ఋతువులో రథసప్తమి నుండి సూర్యుని తాపం పెరగడం వల్ల వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తాయి. అందువల్ల వాతావరణంలో వచ్చే మార్పులను మన శరీరం తట్టుకోవడానికి జిల్లేడు ఆకులతో స్నానం చెయ్యాలని మన పెద్దలు చెప్పారు. ఈ విధంగా చేయటం వలన జిల్లేడు ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు మన శరీరానికి తాకి ఎటువంటి చర్మ వ్యాధులు, అనారోగ్యాలు రాకుండా కాపాడుతుందని మన పూర్వీకులు చెప్పారు. ఇదే విషయాన్ని మన ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా నిర్ధారణ చేశారు. రథసప్తమి రోజు ఉదయం అరుణోదయ వేళ ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా 7 జిల్లేడు ఆకులు, 7 రేగి పండ్లను శిరస్సు మీద, భుజాల మీద పెట్టుకొని స్నానం చెయ్యండి. కుదరని వారు కేవలం శిరస్సు మీద పెట్టుకొని స్నానం చేస్తే చాలు, మీకు మంచి ఫలితం కలుగుతుంది. 7 ఆకులు, 7 పండ్లు దొరకని వారు కనీసం ఒక జిల్లేడు ఆకు, ఒక రేగి పండును అయినా సరే శిరస్సు మీద పెట్టుకొని స్నానం చెయ్యండి. అలా స్నానం చేసేటప్పుడు యదా జన్మకృతం పాపం మయా జన్మసు తన్మే రోగం చ శోకం చ మాకరి హంతు సప్తమి
అనే శ్లోకం చదవాలి. ఇలా చదివితే 7 జన్మలలోని రోగాలు శోకాలు తొలగిపోతాయి. ఇక ఎంతో శక్తివంతమైన పవిత్రమైన రథసప్తమి రోజున రావి ఆకులను గుమ్మాలకు తోరణాలుగా కట్టుకోవాలి. ఈరోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి 11 లేదా 21 రావి ఆకులను తెచ్చుకొని ఈ ఆకులతో తోరణం చేసి ఇంటి గుమ్మానికి కట్టుకుంటే ఇంట్లో వారికి సకల శుభాలు కలిగేలాగా సూర్య భగవానుడు దీవిస్తాడు. పూర్వం ఈరోజు అందరూ రావి ఆకుల తోరణం కట్టుకునేవారు. ఇలా కట్టుకోవడం వలన సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. రథసప్తమి రోజున రావి చెట్టు దగ్గరకు వెళ్ళి కొన్ని నీళ్లను రావి చెట్టుకు సమర్పించి ఆ తర్వాత రావి చెట్టుకు నమస్కారం చేసుకొని 11 లేదా 21 ఆకులను ఇంటికి తెచ్చుకోవాలి. ఆ తర్వాత ఒక పసుపు దారంతో ఈ ఆకులను తోరణాలుగా కట్టుకొని మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మానికి కట్టుకోవాలి. ఇలా రథసప్తమి రోజు గుమ్మానికి రావి ఆకులను కడితే సాక్షాత్తు ఆ సూర్యనారాయణమూర్తి మీ ఇంటికి రక్షణ కలిగిస్తాడని పండితులు చెబుతున్నారు. ఇలా కట్టడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది. తద్వారా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంట్లోని బాధలు, ఆర్థిక సమస్యలు, దుఃఖము, కష్టాలు, వాస్తు దోషాలు, అనారోగ్య సమస్యలు ఇటువంటివన్నీ కూడా తొలగిపోతాయి. అంతటి శక్తి రావి ఆకులకు ఉంటుంది. ఈరోజు ఇలా చేస్తే మీ ఇల్లు సిరి సంపదలతో తొలతూగుతుంది. ఎందుకంటే రావి చెట్టు ఆకుల నుండి ప్రాణవాయువు అధికంగా విడుదల అవుతుంది. ఈ ఆకులు విషగాలులను, కాలుష్యపూరితమైన గాలులను శుద్ధి చేసి మనకు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి. రథసప్తమి రోజు రావి ఆకులను గుమ్మానికి కట్టుకోవడం వలన సూర్యనారాయణమూర్తి ఎంతో సంతోషించి సిరి సంపదలను, సుఖ సంతోషాలను కలిగిస్తాడు. వృక్షాలలోకెల్లా రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. రావి చెట్టును విష్ణు నివాసంగా పరిగణిస్తారు. స్వర్గవృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద పరమ భక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమే ఈ రావి చెట్టు అని శాస్త్రాలు చెబుతున్నాయి. రావి చెట్టును పూజించడం వల్ల శనీశ్వరుని బాధలు తొలగిపోతాయి. ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. రావి చెట్టు యొక్క బెరడు ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. రావి చెట్టును పూజించడం హిందూ మతంలో చాలా ముఖ్యమైన ఆచారం. దాదాపుగా ప్రతి దేవాలయంలోనూ రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టును భగవత్ స్వరూపంగా హిందువులు భావిస్తారు. కాబట్టి అందరూ కూడా రథసప్తమి రోజున ఈ రావి ఆకులను మీ ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి. తద్వారా మీరు మంచి శుభ ఫలితాలను పొంది సంతోషంగా హాయిగా జీవించండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.